నమస్తే అండి. నా పేరు డాక్టర్ అప్పలనాయుడు శాసపు. నేను అమెరికాలో ఆంకాలజిస్ట్ని. గత వారం మనము టాక్లో ఆరోగ్యంగా ఉన్నామా లేదా ఎలా తెలుసుకోవాలి, అందులో ముఖ్యమైన మెజర్మెంటు మన వెయిట్, బిఎంఐ, వెయిట్ సర్కంఫరెన్స్ అన్నమాట. ఇవన్నీ కూడా మన వెయిట్, హైటు చూసుకుంటే ఈ మెజర్మెంట్స్ మనము తీయొచ్చు. సో మీకు తెలుసో లేదో, స్మోకింగ్ నంబర్ 1 రీజన్ ఫర్ క్యాన్సర్ అనుకుంటాం మనము. హార్ట్ డిజీజ్ కానీ క్యాన్సర్ కానీ స్మోకింగ్ వల్ల ఆల్మోస్ట్ అన్ని టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ వస్తాయన్నమాట. కానీ ఇన్ ద లాస్ట్ 10 to 20 years చూసుకుంటే స్మోకింగ్ ఎంత బ్యాడో, ఒబిసిటీ కూడా అంతకంటే బ్యాడ్ అని తేలింది. ఒబిసిటీ వల్ల రాని క్యాన్సర్ లేదు, ఇది నిజమండి. ఒబిసిటీ వల్ల అన్ని రకాల క్యాన్సర్స్ వస్తాయన్నమాట. ఏ క్యాన్సర్ మీరు తీసుకున్నా, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అవ్వచ్చు, గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అవ్వచ్చు, కోలన్ క్యాన్సర్ అవ్వచ్చు, యు నేమ్ ఇట్. అట్ ద సేమ్ టైం క్యాన్సరే కాదండి, ఒబిసిటీ వల్ల అన్ని రకాల మెడికల్ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. డయాబెటీసు, బ్లడ్ ప్రెషర్ ప్రాబ్లమ్స్, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్, ఈ మెటబాలిక్ సిండ్రోమ్ అని అంటారు చూడండి, అది స్టార్ట్ అయ్యి లివర్ డిజీజు, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఎవ్రీథింగ్ అన్నమాట ఈ ఒబిసిటీ వల్ల వస్తాయి. అందువల్ల ఈరోజు మనము వెయిట్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడే ముందు అసలు ఐడియల్ వెయిట్ ఎంత, ఎలా మనము కనుక్కోవాలి, మన వెయిట్ బాగుందా లేదనేది మాట్లాడదాము. సో మనము ఎప్పుడు వినేది ఏంటంటే బిఎంఐ అంటాం అన్నమాట, బాడీ మాస్ ఇండెక్స్ అని చెప్పేసి. అది వెయిట్ డివైడెడ్ బై హైట్ స్క్వేర్ పెట్టుకుంటే బిఎంఐ వస్తుంది. అది ఇండియన్స్లో మన బిఎంఐ రేంజెస్ యాక్చువల్గా డిఫరెంట్ ఉంటాయి వెస్ట్రన్ పాపులేషన్ కంటే. సో వెస్ట్రన్ పాపులేషన్ యొక్క బిఎంఐ రేంజ్ మనము చూసుకోకూడదు. మనము బిఎంఐ కొంచెము లోవర్ సైడ్ నెంబరు ఉన్నా కూడా ఒబిసిటీ కింద వచ్చేస్తాం అనమాట, ఇండియన్స్ కానీ ఏషియన్స్ కానీ. ఎందుకంటే మనకి ఈ ఫ్యాట్ అక్యుములేషన్ అనేది ఇంట్రా అబ్డామినల్ అంటే కడుపు లోపల ఎక్కువ ఉంటుంది వల్ల. సో కాలు చేతులు సన్నగా ఉన్నా కూడా మన కడుపు లోపల మనకి ఎక్కువ ఫ్యాట్ అక్యుములేషన్ ఉండడం వల్ల పొట్ట వస్తుంది, కాలు చేతులు తిన్నగా ఉంటాయి. సో అలా చూసుకునేటప్పుడు ఏంటంటే మన సన్నగా అనిపించినా కూడా మనకి ఒబిసిటీ డెఫినేషను మనకి వేరేగా ఉంటుంది. అందువల్ల జబ్బులు కూడా మనము ఎర్లీగానే వల్నరబుల్ అవుతాం అన్నమాట. సో బిఎంఐ ఇండియన్స్కి మోర్ దెన్ 25 అయితే ఒబిసిటీ అంటాం అనమాట. అదే వెస్ట్రన్ పాపులేషన్లో బిఎంఐ మోర్ దెన్ 30 అయితేనే ఒబిసిటీ అంటారు. కానీ ఇండియాలో మనకి మోర్ దెన్ 25 అయితేనే ఒబిసిటీ కింద వస్తాము. కనుక మనము మన కాల్కులేటర్స్ చూసుకోవాలన్నమాట. అట్ ద సేమ్ టైం బిఎంఐతో పాటు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే వెయిట్ సర్కంఫరెన్స్ అనేది ఉంటుంది అనమాట. ఆ వెయిట్ సర్కంఫరెన్స్ ఇంకా ఇంపార్టెంట్ అనమాట. ఈ బిఎంఐ కంటే బెటరు ఇండికేటరు. వెయిట్ సర్కంఫరెన్స్ అంటే మీ ప్యాంట్ సైజు కాదండి, జీన్ ప్యాంట్ సైజు లేదంటే మన ఉమెన్లో కూడా అయితే ప్యాంట్ సైజు కాదనమాట. వెయిట్ సర్కంఫరెన్స్ అనేది మనకి బెల్లీ బటన్, అరౌండ్ బెల్లీ బటన్ యూజువల్లీ మెజర్ చేయాలన్నమాట. అది మెన్లో మోర్ దెన్ 90 సెంటీమీటర్స్ అంటే మనం ఒబిసిటీ అన్నమాట. అదే ఉమెన్లో మోర్ దెన్ 80 సెంటీమీటర్స్ అయితే ఒబిసిటీ ఉన్నట్టు, ఎస్పెషల్లీ సెంట్రల్ ఒబిసిటీ అనమాట. ఈ సెంట్రల్ ఒబిసిటీ అనేది ఇంకా డేంజరస్ అండి. అందువల్ల మీరు బిఎంఐ రేంజ్లో ఉన్నా కూడా ఈ వెయిట్ సర్కంఫరెన్స్ మాత్రము అబ్నార్మల్గా ఉంటే మాత్రము మీరు చాలా జాగ్రత్త పడాలన్నమాట. అందువల్ల ఈ 2 మెజర్మెంట్స్ గ్యారెంటీగా చూసుకోండి. బిఎంఐ కాల్కులేటర్స్ ఉంటాయి. బిఎంఐ కాల్కులేటర్స్లో మీ నెంబర్స్ పెడితే, వెయిట్, హైట్ పెడితే వస్తుంది. అది వెయిట్ సర్కంఫరెన్స్ మాత్రము ఒక టేప్ తీసుకొని కొలుచుకోండి, మీరు తెలుస్తుంది అనమాట మీది. సో మోర్ దెన్ 80 సెంటీమీటర్స్ ఆఫ్ వెయిట్ సర్కంఫరెన్స్ ఉమెన్కి, మోర్ దెన్ 90 సెంటీమీటర్స్, మేబీ 90 to 94 సెంటీమీటర్స్ అయినా అయితే మాత్రము యు ఆర్ ఒబీస్ అనమాట. అప్పుడు చాలా జాగ్రత్త పడాలి. ఎందుకు జాగ్రత్త పడాలి? ఒబిసిటీ వల్ల అన్ని జబ్బులు స్టార్ట్ అవుతాయండి. అన్నింటికి మూలము ఒబిసిటీ. నేను క్యాన్సర్ స్పెషలిస్ట్గా చూస్తున్నా కదా, ప్రతి క్యాన్సర్ పేషెంట్కి స్టోరీ తీసుకుంటే ఒబిసిటీ ఈజ్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్. స్మోకింగే కాకుండా అనమాట. స్మోక్ చేయకపోయినా, ఆల్కహాల్ తాగకపోయినా ఒబిసిటీ ఉందంటే వాళ్ళకి క్యాన్సర్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుందండి. అందువల్ల మీరు వెయిట్ మేనేజ్మెంట్ మాత్రము చాలా చాలా సీరియస్గా తీసుకోవాలన్నమాట.